హలో మై డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మీకు స్వాగతం పలుకుతోంది. డియర్ స్టూడెంట్స్, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంతవరకు సింగిల్ ఎంట్రీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిప్రిసియేషన్ చాప్టర్స్ డిస్కస్ చేసాం. టుడే we are going to discuss consignment, which is the most important. ఇది 10 మార్క్స్ ఉంటుంది, ప్రాబ్లమాటిక్. అదే డిప్రిసియేషన్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, సింగిల్ ఎంట్రీ ప్రాబ్లమాటిక్, ఒక్కొక్క చాప్టర్ 5 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ కన్సైన్మెంట్ 10 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కన్సైన్మెంట్ చాప్టర్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి విజయవాడలో బిజినెస్ చేస్తున్నాడు. తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం తన ప్రోడక్ట్ని హైదరాబాద్లో కూడా అమ్మాలని కోరుకోవచ్చు. ఏ హైదరాబాద్లో బిజినెస్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్లో బ్రాంచ్ని ఓపెన్ చేయడం. రెండోది, సెండింగ్ గూడ్స్ ఆన్ కన్సైన్మెంట్. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే, హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ మనకు అవసరమవుతుంది, మ్యాన్ పవర్ కూడా అవసరమవుతుంది, బిజినెస్ ప్రెమిసెస్ కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఓపెన్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి మనం 2 ఆప్షన్ని ప్రిఫర్ చేయబోతున్నాం. 2 ఆప్షన్ ఏంటంటే సెండింగ్ గూడ్స్ ఆన్ కన్సైన్మెంట్. ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం విజయవాడలో ఉంటూ మనం బిజినెస్ చేస్తున్నాం. మన ప్రోడక్ట్ని హైదరాబాద్లో అమ్మడానికి అక్కడ హైదరాబాద్లో ఉండే లోకల్గా ఉండే ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అతన్ని బి అనుకుందాం. బిని అపాయింట్ చేస్తే అతను మనకి ఏజెంట్ అవుతాడు. మనం చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని అతను ఫాలో కావాల్సి వస్తుంది. ఇక్కడ బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూడండి. మనం గూడ్స్ విజయవాడ నుంచి హైదరాబాద్ బికి పంపిస్తాం. బి వచ్చేసి మన తరఫున గూడ్స్ అమ్మి మనకు రావాల్సిన అమౌంట్ మనకు పంపిస్తాడు. అయితే హైదరాబాద్లో జరిగే అన్ని ఖర్చులు మనమే భరించాలి. అతను మనకు సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి, అంటే గూడ్స్ అమ్ముతున్నాడు కాబట్టి మన తరఫున ఆ గూడ్స్ అమ్మినందుకు అతనికి కొంత రెమ్యూనరేషన్ ఇస్తాం. ఆ రెమ్యూనరేషన్ని మనం వచ్చేసి కమిషన్ అని పిలుస్తాం. ఇది బిజినెస్ కన్సైన్మెంట్లో. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 2 పార్టీలు ఉన్నారు, మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి. ఏని ఏమని పిలుస్తామంటే కన్సైనార్ అని, బిని వచ్చేసి కన్సైనీ అని పిలుస్తాం. అంటే గూడ్స్ ఎవరైతే పంపుతున్నారో ఆ వ్యక్తిని కన్సైనార్ అని, ఆ గూడ్స్ ఎవరికైతే పంపబడిందో అతను వచ్చేసి కన్సైనీ అని పిలుస్తాం. అతను మనకు సర్వీసెస్ చేసిన అందుకు కొంత ప్రతిఫలాన్ని అతనికి ఇవ్వబోతున్నాం. దాన్ని మనం వచ్చేసి కమిషన్ అని చెప్తున్నాం. ఈ తరహా బిజినెస్ ఏమని పిలుస్తామంటే కన్సైన్మెంట్ బిజినెస్ అంటాం. ఈ చాప్టర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ఆ కన్సైన్మెంట్ పై మనకి ఎంత ప్రాఫిట్ ఆర్ ఎంత లాస్ వచ్చింది, ఫైనల్గా కన్సైనీ నుంచి మనకి ఎంత అమౌంట్ రావాలి. ఈ 2 విషయాల కోసం ఈ చాప్టర్ మనం చేయబోతున్నాం. అయితే ఈ ప్రాఫిట్ ఆర్ లాస్, కన్సైన్ నుంచి మనకి ఎంత అమౌంట్ రావాలి తెలుసుకోవడానికి ముందు కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనకి కన్సైన్మెంట్లో ఉంటాయి. ఆ టెక్నికల్ టర్మ్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ టెక్నికల్ టర్మ్ వచ్చేసి ప్రోఫార్మా ఇన్వాయిస్. Proforma invoice is nothing but it is a statement prepared by the consignor and send it to the consignee
ఇట్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ సెంట్ అండి. సో కన్సైన్మెంట్ పై కన్సైన్కి గూడ్స్ పంపిస్తున్నాం, ఆ గూడ్స్కి సంబంధించిన అన్ని వివరాలు ఒక పేపర్ మీద రాసి పంపిస్తాం. ఆ పేపర్ని మనం వచ్చేసి ప్రోఫార్మా ఇన్వాయిస్ అంటాం. గూడ్స్కి సంబంధించిన అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. అంటే ఎంత క్వాంటిటీ పంపిస్తున్నాం, క్వాలిటీ ఏంటి, ఓకే, అతను ఏ ప్రైస్కి అమ్మాలి, మనకి ఎంత కాస్ట్ కొన్నాం, తదితర విషయాలన్నీ ఈ ప్రోఫార్మా ఇన్వాయిస్లో మనం పొందుపరుస్తాం. ఇక సెకండ్ వన్ వచ్చేసి అడ్వాన్స్. వీఆర్ సెండింగ్ వాల్యుబుల్ గూడ్స్ టు కన్సైనీ అండ్ వాల్యుబుల్ గూడ్స్ కన్సైనీకి పంపుతున్నాం. అతనికి మనకి న్యూ పర్సన్ కాబట్టి, బాబు ఇంత గూడ్స్ నీకు వాల్యుబుల్ గూడ్స్ మీకు పంపిస్తున్నాం, ఈ గూడ్స్కు సెక్యూరిటీగా కొంత మొత్తాన్ని మాకు పే చేయమని మనం డిమాండ్ చేయొచ్చు. అలా పే చేసే మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే మనం అడ్వాన్స్ అని పిలుస్తాం. అడ్వాన్స్ అనగానే మనకు వచ్చేసి కన్సైనీ కన్సైనర్కు పే చేసే మొత్తం సెక్యూరిటీ ఆఫ్ గూడ్స్ కోసం. ఈ అడ్వాన్స్ మనకి క్యాష్ రూపేణా ఉండొచ్చు, చెక్ ఆర్ డ్రాఫ్ట్ రూపేణా ఉండొచ్చు, బిల్లు రూపేణా ఉండొచ్చు. ఇది సెకండ్ టెక్నికల్ టర్మ్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి కమిషన్. సో కమిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ద రెమ్యునరేషన్ పేయబుల్ టు ద కన్సైనీ ఫర్ మేకింగ్ ద సేల్స్. గూడ్స్ అమ్మినందుకు కన్సైన్కి ఇచ్చే ప్రతిఫలాన్ని వచ్చేసి కమిషన్ అంటాం. ఈ కమిషన్ వచ్చేసి 3 రకాలుగా విడగొడతాం. ఒకటి ఆర్డినరీ కమిషన్, సెకండ్ వన్ డెలికేటెడ్ కమిషన్, థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ రైడింగ్ కమిషన్. ఓవర్ రైడింగ్ కమిషన్ మీ స్టాండర్డ్లో అడగడు, లీవ్ ఇట్. ఫస్ట్ వన్ ఆర్డినరీ కమిషన్. సో ద కమిషన్ విచ్ is fixed as per the terms of the agreement or contract between the consignor and consignee. సో కన్సైనర్ కన్సైనీ మధ్య ఒక అగ్రిమెంట్ ప్రకారం ఎంత కమిషన్ అయితే పే చేయవలసి వస్తుందో దానిని వచ్చేసి ఆర్డినరీ కమిషన్ అని పిలుస్తాం. ఇది జనరల్గా పర్సంటేజ్ రూపేణా ఉంటుంది. ఈ కమిషన్ దేనిపై లెక్కిస్తామంటే టోటల్ సేల్స్ పై లెక్కిస్తాం. టోటల్ సేల్స్ అంటే మనకి క్యాష్ సేల్స్ ప్లస్ క్రెడిట్ సేల్స్, దీన్ని ఆర్డినరీ కమిషన్. ఇక డెలికేటరీ కమిషన్ సెకండ్ వన్కి వస్తున్నాను. డెలికేటరీ కమిషన్ ఎందుకు ఇస్తామంటే మనం కన్సైనీకి క్రెడిట్ సేల్ కూడా అమ్మమని కోరతాం. అక్కడ కన్సైనీ క్రెడిట్ సేల్ చేసినప్పుడు బ్యాడ్ డెట్స్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ కానీ బ్యాడ్ డెట్స్ అరైజ్ అయితే ఆ బ్యాడ్ డెట్స్ మనమే భరించాలి, ఎందుకంటే రిస్క్ మనదే కాబట్టి. ఈ రిస్క్ను మనం తప్పించుకోవడానికి ఆ బ్యాడ్ డెట్స్ బాధ్యతను కన్సైనీపై పెట్టడానికి మనం ఇచ్చే ఎక్స్ట్రా కమిషన్ ఏమని పిలుస్తామంటే డెలికేటరీ కమిషన్ అని చెప్తాం. ఈ డెలికేటరీ కమిషన్ కూడా జనరల్గా పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. ఈ డెలికేటరీ కమిషన్ ఇస్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఆన్ టోటల్ సేల్స్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏం చెప్పకుండా ఉంటే ఆర్డినరీ కమిషన్ టోటల్ సేల్స్ పై ఎలా లెక్క కట్టారో డెలికేటరీ కమిషన్ కూడా టోటల్ సేల్స్ పై లెక్కిస్తాం. ఒక్కసారి మనం డెలికేటరీ కమిషన్ వాడికి ఇచ్చాము అంటే అక్కడ ఏర్పడే బ్యాడ్ డెట్స్ మనకి ఏ సంబంధం లేదు, వాడే భరించాలి. ఒకవేళ డెలికేటరీ కమిషన్ ఇవ్వకుండా ఉంటే అక్కడ ఏర్పడే బ్యాడ్ డెట్స్ మనం భరించాల్సి వస్తుంది. Okay, so that means in order to avoid the risk of bad debts, the consignor allowed an extra commission to the consignee. That commission is known as delicatery commission. Okay, ఇక overriding commission మనకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అకౌంట్ సేల్స్. అకౌంట్ సేల్స్ మీన్స్ it is a statement or piece of paper prepared by the consignee and sent to the consignor. ఆ పేపర్లు ఏముంటాయంటే తన గూడ్స్ ఎంత అమ్మింది, ఆ అమ్మిన మొత్తంలో నుంచి అతను మనకి అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు, ఆ అడ్వాన్స్, అక్కడ పెట్టిన అన్ని ఖర్చులు, అతనికి రావాల్సిన కమిషన్, ఈ మూడింటిని సేల్ అమౌంట్ లెస్ చేసుకొని ఇదిగో మీకు ఇంత పంపాలని ఇండికేట్ చేస్తూ పంపే పేపర్ లేదా స్టేట్మెంట్ ఏమని పిలుస్తామంటే అకౌంట్ సేల్స్. ఓకే, సో అకౌంట్ సేల్స్ డేటా ఎలా ఉంటుందంటే టోటల్ సేల్స్ లెస్ అడ్వాన్స్ లెస్ ఎక్స్పెన్సెస్ లెస్ కమిషన్, ఈ 3 లెస్ చేసుకొని నెట్ అమౌంట్ డ్యూ టు ద కన్సైనర్ ఇండికేట్ చేస్తూ ఒక పేపర్ పంపిస్తే ఆ పేపర్ని మనం వచ్చేసి అకౌంట్ సేల్స్ అని పిలుస్తాం. ఓకే, ఇది టెక్నికల్ టర్మ్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ కన్సైన్మెంట్. ఇప్పుడు నౌ లెట్ us డిస్కస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ. సో ఇందుకోసం మనం కన్సైనర్ బుక్స్ లో 3 అకౌంట్స్ వేస్తాం. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్, 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, థర్డ్ వన్ వచ్చేసి కన్సైనీ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ ఎందుకు తయారు చేస్తామంటే అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ కన్సైన్మెంట్ బిజినెస్.
ఆ కన్సైన్మెంట్ పై బిజినెస్ పై మనకి ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ వచ్చింది తెలుసుకోవడానికి కన్సైన్మెంట్ అకౌంట్ వేస్తాం. నెక్స్ట్ వన్ గూడ్స్ ఎంటర్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, అంటే ఆ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ను ట్రేడింగ్ అకౌంట్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలో సెకండ్ అకౌంట్ తెలుపుతుంది. థర్డ్ కన్సైనీ అకౌంట్ వచ్చేసి ఫైనల్ గా కన్సైనీ నుంచి మనకి ఎంత రావాలి అనే విషయాలు వచ్చేసి కన్సైనీ అకౌంట్ తెలుపుతుంది. సో ఫస్ట్ వన్ వస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మన కన్సైన్మెంట్ అకౌంట్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ దిస్ అకౌంట్ ఈస్ టు అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ కన్సైన్మెంట్. It is prepared in the form of trading profit and loss account. Is very similar to trading profit and loss account in which all expenses are debited and all incomes are credited. సో ఇక్కడ మన కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్రెడిట్ సైడ్ వచ్చేసి ఆల్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్స్ తీసేయడం ద్వారా మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో మనకి ఎక్స్పెన్సెస్ మనకు వచ్చేసి కేవలం 4 ఎక్స్పెన్సెస్ కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కనిపిస్తాయి, 2 ఇన్కమ్స్ క్రెడిట్ సైడ్ కనిపిస్తాయి. ఓకే, ఆ ఫస్ట్ డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే మన విజయవాడలో గూడ్స్ కొని హైదరాబాద్ పంపిస్తున్నాం, అంటే గూడ్స్ కొంటున్నాం కాబట్టి అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఐటమ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. మన విజయవాడలో ఎంత గూడ్స్ కొని హైదరాబాద్ పంపిస్తున్నామో దాన్ని ఫస్ట్ ఐటమ్ గా తీసుకోండి. దానికి మనం 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని రాస్తాం. తర్వాత కన్సైనర్ మనం వచ్చేసి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ పంపడానికి అనేక ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆ ఖర్చులు వచ్చేసి ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, నెక్స్ట్ లోడింగ్ ఎక్స్పెన్స్ కావచ్చు, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ బై ది కన్సైనర్. అది కూడా మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా కన్సైనీ హైదరాబాద్ లో చాలా ఖర్చులు పెడతాడు, వాటి నుండి కన్సైనీ ఖర్చులు అవి కూడా మనమే భరించాల్సి వస్తుంది కాబట్టి అది కూడా డెబిట్ సైడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కన్సైనీ గూడ్స్ అమ్మినందుకు కమిషన్ ఇవ్వాలి, ఆ కమిషన్ కూడా మనకి ఎక్స్పెన్స్, అది కూడా డెబిట్ సైడ్ తీసుకుంటున్నాను. ఓకే, సో డెబిట్ సైడ్ 4 ఐటమ్స్: గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైన్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్. ఇక క్రెడిట్ సైడ్ 2 ఐటమ్స్ చెప్పాను, ఒకటి సేల్స్, రెండోది క్లోజింగ్ స్టాక్. సేల్స్ వచ్చేసి మనకి వచ్చేసి క్రెడిట్స్ అండ్ సేల్స్ గా రాస్తున్నా. క్లోజింగ్ స్టాక్ అంటే మన అకౌంటింగ్ ఇయర్ ఎండింగ్ నాటికి కన్సైనీ ఎంత గూడ్స్ అయితే అమ్మకుండా మిగిలి ఉంటుందో ఆ మిగిలిన స్టాక్ వచ్చేసి క్లోజింగ్ స్టాక్ అని, ఆ క్లోజింగ్ స్టాక్ ని మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఓకే, వన్స్ అగైన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 గూడ్స్ అండ్ కన్సైన్మెంట్, కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైన్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, క్రెడిట్స్ అండ్ సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ వన్ అడ్వాన్స్ వస్తుంది మనకి కన్సైనీ నుంచి. ఈ కన్సైనీ నుంచి మనకి అడ్వాన్స్ వచ్చినప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. ఆ అడ్వాన్స్ మనకి క్యాష్ రూపేణా రావచ్చు, చెక్ ఆర్ డ్రాఫ్ట్ రూపేణా రావచ్చు, బిల్లు రూపేణా రావచ్చు. క్యాష్ రూపేణా వస్తే క్యాష్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్, చెక్ ఆర్ డ్రాఫ్ట్ ద్వారా వస్తే మనకి బ్యాంక్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్, బిల్లు రూపేణా వస్తే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. ఓకే, సో కన్సైనీ నుంచి మనకి అడ్వాన్స్ వస్తే ఆ అడ్వాన్స్ ఎప్పుడు కూడా కన్సైన్మెంట్ అకౌంట్ లో రాదు, కేవలం కన్సైనీ అకౌంట్ లో మాత్రమే వస్తుంది. అయితే ఇప్పుడు మీకు జనరల్ ఐడియా చెప్పాను మీకు, కానీ జనరల్ ఐడియా మనకి అంత అవసరం కాదు. హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ దిస్ రిగార్డ్, దీనికి సంబంధించి మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ అయ్యాలి. సో డెబిట్ సైడ్ 4 ఎంట్రీస్ వస్తాయని చెప్పాను, క్రెడిట్ సైడ్ 2 ఎంట్రీస్ వస్తాయి, ప్రాఫిట్ 7 ఎంట్రీస్ ఇక్కడే అయిపోతాయి. ఫస్ట్ వన్, సో గూడ్స్ మనం హైదరాబాద్ పంపిస్తున్నాం, దాన్ని గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ద జర్నల్ ఎంట్రీ ఫర్ సెండింగ్ గూడ్స్ టు కన్సైనీ, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్స్ అంటూ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ వస్తాం. మళ్ళీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని వచ్చేసి క్రెడిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఇక సెకండ్ వన్, కన్సైనర్ ఎక్స్పెన్సెస్. వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్? సో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. నెక్స్ట్ అదే విధంగా కన్సైనీ ఖర్చు పెడతాడు, ఆ కన్సైనీ ఖర్చు పెట్టినందుకు ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి కన్సైనీ కమిషన్, సేమ్ ఎంట్రీ అదే పాస్ చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. కన్సైన్ అకౌంట్ లో మళ్ళీ అవన్నీ క్రెడిట్ సైడ్ వస్తాయి. ఇక సేల్స్, సేల్ వాడు చేశాడు కాబట్టి వాడి నుంచి అమౌంట్ రావాలి కాబట్టి వాడిని డెబిట్ చేస్తాం, కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. దిస్ ఇస్ ద ఎంట్రీ ఫర్ సేల్స్. సో వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ సేల్స్? Consignee account data to consignment account, and last one closing stock. So closing stock entry, stock on consignment account data to consignment account. So the journal entry for closing stock is stock on consignment account data to consignment account. Okay, ఒకసారి ఎంట్రీ ఫాస్ట్ గా చూడండి.
Consignment account data to goods sent on consignment account. Consignment account data to cash or bank, consignor expenses. Consignment account data to consignee account, consign expenses. Consignment account data to consignee account, consignee commission. Credit side, consignee account data to consignment account, sales. Closing stock, stock on consignment account data to consignment account. కానీ అడ్వాన్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కన్సైన్మెంట్ అకౌంట్లో చూపకూడదు. ఓకే, సో దీనికి సంబంధించి ప్రాబ్లం చేయబోతున్నాం. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఈ మెటీరియల్ చాలా మందికి మీకు పంపించాను. సో ఈ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పంపండి. సో నా వాట్సాప్ నంబర్ వచ్చేసి 7382776681. ఒకవేళ మెయిల్ ద్వారా నన్ను సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. సో ఈ మెటీరియల్ మీకు ఫ్రీగా పంపిస్తాను, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. సో వన్ మోర్ రిక్వెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, సో లూకాస్ కామర్స్ అకాడమీ మన అందరి ఛానల్. సో అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డియర్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్లో చాలామంది కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ మన ఛానల్ గురించి తెలియజేసి మన ఛానల్ని లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, ఇలా సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమ్ టు ప్రాబ్లం 1. ఓకే, సో కృష్ణ ఆఫ్ ముంబై అండ్ గోపాల్ ఆఫ్ చెన్నై ఆర్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. అంటే కృష్ణ ఆఫ్ ముంబై అండ్ గోపాల్ ఆఫ్ చెన్నై ఆర్ ఇన్ కన్సైన్మెంట్ బిజినెస్. వాళ్ళిద్దరు కన్సైన్మెంట్ బిజినెస్ లో ఉన్నారు. గోపాల్ సెండ్స్ గూడ్స్ టు కృష్ణ ఫర్ ₹10,000 అండి. గోపాల్ సెండ్స్ గూడ్స్ టు కృష్ణ ₹10,000 అని చెప్పాడు. గోపాల్ పంపాడు కాబట్టి గోపాల్ ఇస్ ద కన్సైనర్ అండ్ కృష్ణ ఇస్ ద కన్సైనీ. నెక్స్ట్ గోపాల్ పెయిడ్ ₹500, ఇన్సూరెన్స్ 1500 అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్. తర్వాత కృష్ణ మెట్ సేల్స్ ఎక్స్పెన్సెస్ 900 అంటే కన్సైనీ దగ్గర ఖర్చులు 900 అయ్యాయి. కృష్ణ సోల్డ్ ది ఎంటైర్ స్టాక్ ఫర్ ₹20,000. ఎంటైర్ స్టాక్ అంటే మనం పంపిన గుడ్స్ మొత్తం పూర్తిగా అమ్మేశాడు. దెర్ ఈస్ నో క్లోజింగ్ స్టాక్ విత్ ద కన్సైనీ. అండ్ హీ ఈస్ కమిషన్ అండ్ హీ ఈస్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ 5% ఆన్ సేల్. సేల్ మనకి 20,000 ఇచ్చాడు. 20,000 పై 5% క్యాలిక్యులేట్ చేసి మనకి 1000 వస్తుంది. అది కన్సైనీ కమిషన్. తర్వాత ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ గోపాల్. సో గోపాల్ బుక్స్ లో మనల్ని 3 అకౌంట్స్ అడిగాడు. సో ఎవరి బుక్స్ లో వాళ్ళు అడిగారో ముందు టైటిల్ కంపల్సరీ పెట్టాలి. టైటిల్ ఈ విధంగా చూడండి ఒక్కసారి. సో బుక్స్ ఆఫ్ గోపాల్. సో కన్సైనర్ బుక్స్ లో అడిగాడు కాబట్టి టైటిల్ అలా పెట్టేశాం. సో అడిగిన ఎంట్రీస్ లెడ్జర్ మళ్ళీ చూడండి. సో కన్సైనీ అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ గోపాల్ అంటే కన్సైనార్ బుక్స్ లో కన్సైన్మెంట్ అకౌంట్ అడిగాడు. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అడిగారు. కన్సైనీ అకౌంట్ అడిగాడు. ఒక్కసారి కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 4 ఐటమ్స్ చెప్పాను. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 10,000, 2 క్యాష్ ఆర్ బ్యాంక్ కన్సైనర్ ఎక్స్పెన్స్ వచ్చేసి 2,000. నెక్స్ట్ వచ్చేసి కన్సైనీ ఎక్స్పెన్సెస్ 900. తర్వాత కన్సైనీ కమిషన్ వచ్చి 1000, సేల్స్ వచ్చేసి 20,000. దేర్ ఇస్ నో క్లోజింగ్ స్టాక్ విత్ ద కన్సైనీ. ఓకే, ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఐటమ్ లెక్క చదువుతూ రాద్దాం. ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్? కన్సైన్మెంట్ అకౌంట్ డేటా 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. 2 గూడ్స్ సెంట్ ఆన్, మీరు షార్ట్ కట్ గా రాశారు. సో 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, అమౌంట్ వచ్చేసి 10,000. ఓకే, goods sent on consignment account 10,000. The journal entry for this is consignment account data to goods sent on consignment account. Goods sent on consignment మన దగ్గర ఉంది కాబట్టి by consignment account 10,000. సో ఇమీడియట్ గా ఈ అకౌంట్ ఇక ఫర్దర్ గా ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవండి. క్లోజ్ చేసేయండి అన్నమాట. క్లోజ్ చేయడం అంటే క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి 10,000. సో డెబిట్ సైడ్ తీసుకొచ్చేసేయండి 10,000. ఈ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్ పైన వచ్చేసి 2 ట్రేడింగ్ అకౌంట్ బ్రాకెట్ లో ట్రాన్స్ఫర్ అని పెట్టుకోండి 10,000. సో ఈ అకౌంట్ గురించి వరి కావాల్సిన అయిపోయింది. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి ప్రిపేర్ చేసాం. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ మళ్ళీ 2 క్యాష్ ఆర్ బ్యాంక్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్.
సో 2 రకాల ఖర్చులు పెట్టాం మనం. సో 500 ప్లస్ 1500 టోటల్ ఎక్స్పెన్స్ వచ్చి 2000. ఓకే, తర్వాత కన్సైనీ ఎక్స్పెన్స్ వచ్చేసి 900. ద జర్నల్ ఎంట్రీ ఫర్ దిస్ ఈస్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా 2. సో కన్సైనీ పేరు ఎవరంటే మనకు వచ్చేసి ఇక్కడ కృష్ణ. సో కన్సైనీ పేరు ఇక్కడ వాడుతున్నాం, కృష్ణ అకౌంట్. సో కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా 2 కృష్ణ అకౌంట్. బ్రాకెట్ లో కావాలంటే కన్సైన్ ఎక్స్పెన్సెస్ బ్రాకెట్ లో పెట్టుకోవచ్చు 900 అండి. ఇప్పుడు ఎంట్రీ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కృష్ణ అకౌంట్. కృష్ణ అకౌంట్ లో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఎక్స్పెన్స్ వచ్చి 900. అదేవిధంగా కన్సైనీ కమిషన్, కమిషన్ కూడా సేమ్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కృష్ణ అకౌంట్. బ్రాకెట్ లో కావాలంటే కన్సైనీ కమిషన్. సో 20,000 మనకి 20,000 మీద 5% కమిషన్ ఇస్తున్నా 5/100 రూపీస్. మళ్ళీ ఏంటి చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కృష్ణ. కృష్ణ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి 1000. డెబిట్ సైడ్ అయిపోయింది. కమ్ టు క్రెడిట్ సైడ్, సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ లేదండి. సేల్స్ కి వచ్చేసి బై కృష్ణ అకౌంట్. బ్రాకెట్ లో కావాలి అనుకుంటే సేల్స్, దానికి ఎంట్రీ కృష్ణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 20,000. దానికి ఎంట్రీ చూడండి, కృష్ణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కృష్ణ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ 20,000. ఓకే, దట్స్ ఆల్. ఇవి జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ పోస్టింగ్. తర్వాత మనకి కన్సైన్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ తేల్చడం ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రాఫిట్ ఆర్ లాస్. ఒకసారి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి 20,000. సో దాన్ని డెబిట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. ఈ 20,000 లో నుంచి పైన ఎక్స్పెన్సెస్ 4 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, 4 లెస్ చేద్దాం. ఒకసారి క్యాలిక్యులేటర్ రీచ్ చేస్తున్నాను. 20,000 మైనస్ 12,900 1000. So 6,100 is the profit. 6,100. దీనికి 2 P&L అకౌంట్ అని వాడండి. సో దీనికి వచ్చేసి బ్రాకెట్ లో ప్రాఫిట్. ఓకే, ఒక 4 ఎంట్రీస్ 5 6 క్లోజింగ్ స్టాక్ ఉంటే 7 ఎంట్రీస్ ఈ అకౌంట్ లోనే అయిపోతున్నాయి. సో ఇక్కడ మనకి కృష్ణతో మనం కన్సైన్మెంట్ బిజినెస్ చేయడం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 6,100. ఓకే, నెక్స్ట్ కృష్ణ అకౌంట్కి వస్తున్నాను. సో కృష్ణ అకౌంట్ చూడగానే అర్థమైంది 20,000 మనకు రావాలి. మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్స్పెన్స్ కింద ఒక 900 ఇవ్వాలి, నెక్స్ట్ కమిషన్ కింద 1000, మిగిలిన అమౌంట్ వచ్చేసి మనకి రావాలి. సో 20,000 సో ఈ 20,000 లో నుంచి మనకి 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అంటే ఒకటి ఎక్స్పెన్సెస్, రెండోది కమిషన్ 1900. సో 18,100. ఓకే, సో ఫైనల్ గా మనకు రావాల్సింది 18,100 అండి. కానీ లెక్కలో ఆ 18,100 వచ్చినట్టు ఏం చెప్పలేదండి, చెప్పలేదు. కాబట్టి సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే బై బ్యాలెన్స్ తర్వాత పంపిస్తాడు, బై బ్యాలెన్స్ సి బై డి అని బ్రాడ్ డౌన్ చేసేసండి. టు బ్యాలెన్స్ బి బై డి 18,100. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో క్లోజింగ్ స్టాక్ అనేది లేదు. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సైన్మెంట్ అకౌంట్లోనే 7 ఎంట్రీస్ వస్తున్నాయి. అడ్వాన్స్ ఒక ఎంట్రీ, 8 ఎంట్రీస్ అక్కడికే వచ్చేస్తున్నాయి. ఇక గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి గూడ్స్ రిలేటెడ్ కాబట్టి రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. కొంతమంది దీన్ని వచ్చేసి నామినల్ అకౌంట్ కింద కూడా ట్రీట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కన్సైనీ అంటే కృష్ణ వచ్చేసి నేమ్ కాబట్టి మనకి నేమ్ ఆఫ్ ది పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కిందకు వస్తుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం. బీస్ ఆఫ్ నెల్లూర్ consigned 500 cycles at rupees 600 each to Prasad of Tirupati
ఆన్ కన్సైన్మెంట్. బి అనే వ్యక్తి 500 సైకిల్స్ ని ప్రసాద్కి పంపాడు. బి వచ్చేసి కన్సైనర్, ప్రసాద్ వచ్చేసి కన్సైనీ. 500 సైకిల్, ఒక్కొక్క సైకిల్ 600 కాబట్టి 500 into 600 3 lakhs గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అవుతుంది. తర్వాత బీస్ పెయిడ్ ₹1200 యాజ్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిట్, అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 12,000. బీస్ డ్రాన్ ఎ బిల్ ఆన్ ప్రసాద్ ఫర్ 3 months ఫర్ ₹1 lakh. సో బి అంటే బి మనం ప్రసాద్ మీద బిల్లు రాసాం 1 lakh కి. దిస్ ఇస్ అడ్వాన్స్. ఈ అడ్వాన్స్ ఇందాకే చెప్పాను, క్యాష్ ద్వారా రావచ్చు, చెక్ ఆర్ డ్రాఫ్ట్ ద్వారా రావచ్చు, బిల్లు ద్వారా రావచ్చు. బిల్లు ద్వారా వచ్చింది కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కన్సైనీ. క్యాష్ ద్వారా వస్తే క్యాష్ అకౌంట్ డేటా టు కన్సైనీ. చెక్ ఆర్ డ్రాఫ్ట్ ద్వారా వస్తే మనకి క్యాష్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. ప్రసాద్ సెంట్ అకౌంట్ సేల్స్ విత్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. అకౌంట్ సేల్స్ మనకు వచ్చింది. గ్రాస్ సేల్ ప్రొసీడ్స్ 4,50,000. గ్రాస్ సేల్ ప్రొసీడ్స్ అంటే ఇక్కడ టోటల్ సేల్ అయినట్టుగా చెప్పాడు. దేర్ ఇస్ నో క్లోజింగ్ స్టాక్ విత్ ద కన్సైనీ. ఈ ప్రాబ్లం లో కూడా క్లోజింగ్ స్టాక్ లేదు, పై ప్రాబ్లం లాగే. అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫ్రైట్ అంత ఖర్చు పెట్టాడు. సాలరీస్ అండ్ గోడౌన్ రెంట్ వచ్చేసి 6,000. ఈ రెండు యాడ్ చేస్తే 10,000 కన్సైనీ ఎక్స్పెన్సెస్ అవుతాయి. తర్వాత కమిషన్ 5% ఆన్ సేల్స్. 4,50,000 మీద మనం 5% క్యాలిక్యులేట్ చేస్తే కమిషన్ వస్తుంది. తర్వాత ప్రసాద్ సెంట్ ఏ బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ ద బ్యాలెన్స్ డ్యూ టు బి, అంటే మనకు రావాల్సిన అమౌంట్ వచ్చేసి ప్రసాద్ బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా పంపాడు. ఇందాక మనకి ఈ ప్రాబ్లంలో డ్రాఫ్ట్ ద్వారా పంపినట్టు ఏం చెప్పలేదు, ఒకటి బ్యాలెన్స్ వాడాం. ఇక్కడ బ్యాలెన్స్ వాడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకు రావాల్సిన అమౌంట్ మనకు వచ్చింది కాబట్టి బై బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో ఫైనల్ సెటిల్మెంట్ అని వాడదాం. తర్వాత ప్రిపేర్ ద నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనర్. సో కన్సైనర్ బుక్స్ లో లెడ్జర్ అకౌంట్స్ 3 అకౌంట్స్ అడిగాడు. ఇక్కడ కన్సైనర్ ఎవరంటే మనకు వచ్చేసి బి. టైటిల్ పెట్టేటప్పుడు బుక్స్ ఆఫ్ బి అంటే బుక్స్ ఆఫ్ బి. సేమ్ కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి ప్రసాద్ అకౌంట్. ఇందా కృష్ణ అయ్యాడు, ఇక్కడ వచ్చేసి ప్రసాద్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ కూడా క్లోజింగ్ స్టాక్ లేదు కాబట్టి డెబిట్ సైడ్ 4 ఐటమ్స్ రాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రాబ్లంలో అడ్వాన్స్ వచ్చిందండి. ముందు ఏంటి ఒకసారి చూడండి, అడ్వాన్స్ కి ఎంట్రీ పాస్ చేస్తాం. అడ్వాన్స్ బిల్లు రూపాయన వచ్చింది కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్ అంటే కన్సైనీ అకౌంట్. సో అడ్వాన్స్ కి కన్సైన్మెంట్ అకౌంట్ కి ఎలాంటి సంబంధం లేదు. అడ్వాన్స్ కేవలం కన్సైనీ అకౌంట్ లో మాత్రమే వస్తుంది. సో అడ్వాన్స్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిల్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్ బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బ్రాకెట్ లో వాడదాం అడ్వాన్స్. ఓకే, సో 1 lakh. ఇక ప్రాబ్లం ఫస్ట్ నుంచి వచ్చేద్దాం. సో మనం 500 సైకిల్స్ ని ఒక ఉదాహరణ 600 చొప్పున పంపాం. దాన్ని గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అని పిలుస్తాం. కాబట్టి దానికి ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 500 into 600 రూపీస్ బ్రాకెట్ లో చూపిస్తాం 3 lakhs. నెక్స్ట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో బై కన్సైన్మెంట్ అకౌంట్ అని 3 lakhs. ఈ అకౌంట్ ఇప్పుడే క్లోజ్ చేద్దాం. 3 lakhs. సో ఇమీడియట్ దీన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం 3 lakhs. ఈ అకౌంట్ ఓవర్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని ఒకే అమౌంట్ ఇచ్చాడు మనకు వచ్చేసి 12,000. ఓకే, తర్వాత అడ్వాన్స్ ఆల్రెడీ తీసుకున్నాను. అకౌంట్ సేల్స్ వచ్చింది. గ్రాస్ సేల్స్ 4,50,000. సేల్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్ రాద్దాం. వాడి పేరు రాసి సరిపోతుంది. బై ప్రసాద్ అకౌంట్ బ్రాకెట్ లో వచ్చేసి సేల్స్ అమౌంట్ వచ్చేసి 4,50,000. ఇప్పుడు దీనికి ఎంట్రీ చూడండి, ప్రసాద్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. అప్పుడు ప్రసాద్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి 4,50,000. ఓకే, తర్వాత కన్సైనీ ఖర్చులు 2 రకాల ఖర్చు పెట్టాడు. ఒకటి అన్లోడింగ్ అండ్ ఫ్రైట్ పెట్టాడు, సాలరీస్ అండ్ గోడౌన్ రెంట్ టోటల్స్ 10,000 పెట్టాడు. దానికి ఎంట్రీ కన్సైనీ ఎక్స్పెన్స్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్. ప్రసాద్ అకౌంట్ బ్రాకెట్ లో కావాలంటే కన్సైన్ ఎక్స్పెన్సెస్ అని బ్రాకెట్ లో పెట్టండి. 6,000 + 4,000. ఓకే, టోటల్ వచ్చేసి మనకి 10,000. ఇప్పుడు ఎంట్రీ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్. ప్రసాద్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అకౌంట్ 10,000. అదే విధంగా కమిషన్ 5% ఆన్ సేల్ సేమ్ ఎంట్రీ, అదే ఎంట్రీ వస్తుంది. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్ బ్రాకెట్ లో వచ్చేసి కమిషన్ పెట్టుకోవచ్చు, కన్సైనింగ్ కమిషన్. సో కమిషన్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ టోటల్ సేల్స్ అని చెప్పాను కాబట్టి 4,50,000 into 5/100 45,000 లో సగం 22,500.
సో ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్. ప్రసాద్ అకౌంట్ లో వచ్చేసి బై కన్సైన్మెంట్ అకౌంట్ 22,500. దట్స్ ఆల్. ప్రాబ్లంలో క్లోజింగ్ స్టాక్ అనేది లేదండి. సో ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేసి బ్యాలెన్స్ తెలుస్తాం. బ్యాలెన్స్ తెలుసడం ద్వారా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. అయితే మనకి ఈ అకౌంట్ లో ఏ సైడ్ ఎక్కువ ఉందో ఒకసారి చెక్ చేయండి. క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది 4,50,000. సో డెబిట్ సైడ్ తీసుకొస్తున్నాం 4,50,000. సో ఈ 4,50,000 లో నుంచి అమౌంట్ 3,12,000 ఒక అమౌంట్ ఉంది, అంటే రెండు అమౌంట్లు యాడ్ చేశాను నేను. తర్వాత 10,000 ఒకటి ఉంది, తర్వాత 22,500 ఒకటి ఉంది. అంటే ప్రాఫిట్ 1,05,500 రూపీస్. ఇక్కడ కృష్ణతో మనం అంటే ప్రసాద్తో బిజినెస్ చేయడం వల్ల 1,05,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్ చేసాం. నెక్స్ట్ కన్సైనీ అకౌంట్ ఒకసారి చూడండి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది 4,50,000. సో మనకు రావాల్సిన అమౌంట్ 4,50,000. మనం ఇవ్వాల్సింది అడ్వాన్స్ 1 lakh ఇవ్వాలి, తర్వాత కన్సైన్ ఎక్స్పెన్సెస్ అంత ఇవ్వాలి, కమిషన్ అంత ఇవ్వాలి. ఆ మూడు లెస్ చేసుకొని నెట్ అమౌంట్ మనకు వస్తుంది. సో 4,50,000 మైనస్ 1,10,000 మైనస్ 22,500. ఓకే, సో అమౌంట్ 3,17,500 ఫైనల్ గా మనకు రావాలి. 3,17,500 ఈ అమౌంట్ వచ్చినట్టు చెప్పాడు కాబట్టి బై బ్యాంక్ డబ్బులు వస్తున్నాయి మనకు వచ్చేసి బై బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో ఫైనల్ సెటిల్మెంట్. సో ఫైనల్ గా మనకి అమౌంట్ వచ్చినందుకు ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం అండి. ఇక థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్ ఉంది. ఆ క్లోజింగ్ స్టాక్ నేరుగా ప్రాబ్లంలో ఇవ్వడు. సో వీఆర్ గోయింగ్ టు వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. హౌ టు వాల్యూ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో దిస్ ఇస్ ద most important chapter, 10 marks, and hence pay careful attention on this chapter. Okay, see you in next video. Thank you very much.